ఇరాను అమెరికాకి సంబంధించినటువంటి యుఎస్ఎస్ అబ్రహాం ఎయిర్ క్రాఫ్ట్ని అంటే యుద్ధ నౌకని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఇప్పటికీ 3 సార్లు ప్రయత్నించింది. నిన్ననే పేల్చేసామని మళ్ళీ ప్రకటించింది. అది నిన్ననే మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఇప్పుడు యుద్ధం ఆగిందంటే ఆగలేదు అనడానికి సాక్ష్యం అమెరికా ఎయిర్ ఫోర్సు ఇజ్రాయిల్ కలిసి ఈ ఎయిర్ క్రాఫ్ట్ మీద అంటే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద చేసిన టార్గెట్కి ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరాన్కి సంబంధించిన భవనాలు విధ్వంసం చేసి వదిలిపెట్టారు. మొత్తం 70 ఫైటర్ జెట్లు ఒకేసారి పార్టిసిపేట్ చేసినాయి. ఇదిగో చూస్తే విజువల్ అర్థమవుతుంది. 70 ఫైటర్ జెట్స్తో ఇరాన్లోని ప్రతి భవనాన్ని గురి చూసి పేల్చిపడేశారు. అట్లాగే కనిపించే ప్రతి సైనిక స్థావరాన్ని ధ్వంసం చేశారు. బడా భవనాలన్నిటి ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్లు కూల్చేశారు. చిన్నపాటి భవనం కనిపించినా సరే పేల్చి అవతల పడేశారు. 70 ఫైటర్ జెట్లు ఒకేసారి ఇంత విధ్వంసం సృష్టించడం అన్నది మొదటి రోజున ఖొమైనీ మరణం తర్వాత జరిగినటువంటి అతి పెద్దదైనటువంటి దాడి ఇది.